ఇరిగేషన్ మీద రేపు సోమవారం రోజు ఎల్లుండి పోతిరెడ్డిపాడుకు శైలజనాథ్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలతో పాటు కొంతమంది రైతు నాయకులతో శ్రీశైలం రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, పోతిరెడ్డిపాడు దగ్గర మాకు ఎన్ని నీళ్లు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఎస్ఆర్బీసీకి నీళ్లు వస్తున్నాయి, ఒకసారి శ్రీశైలంలో ఉండే వాటర్ లభ్యతను బట్టి ఒకసారి ఎన్ని రోజులు మాకు ఎస్ఆర్బీసీకి నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో ఒకసారి చూడాలనే ఉద్దేశంతోనే శైలజనాథ్ మేము అందరం కలిసి సోమవారం రోజు పోవడం జరుగుతుంది. మేము పోయి అక్కడ ఉండే పరిస్థితి శ్రీశైలం రిజర్వాయర్ గురించి ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం వచ్చిందంటే, శ్రీశైలం రిజర్వాయర్లో 180 టీఎంసీలు నీళ్లు ఉన్నా కూడా రాయలసీమకు నీళ్లు వాడుకోవడానికి హక్కు లేదనే పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ మాట్లాడే మాటలు చూస్తే, నిన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ చూడడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఒకటే కోరుతాను, అవుకు రిజర్వాయర్ నీళ్లు నింపడానికి కానీ మేము ఎవరం కూడా అగ్నిస్ట్ కాదు. నగిరి గాలేరు ద్వారా నీళ్లు కూడా పంపియండి తొందరగా, మాకేం అభ్యంతరం లేదు. దాంతోపాటు ఎస్ఆర్బీసీకి కూడా నీళ్ళు ఇవ్వగలిగితే ఏదైతే పాణ్యం మండలం ఉందో బనగానపల్లె మండలం ఉందో వీళ్ళకందరికీ మీరేం చెప్తున్నారు, డ్రింకింగ్ వాటర్ అంటున్నారు. మీరు డ్రింకింగ్ వాటరు అంటే మీరు పాణ్యానికి ఏ విధంగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలరు, బనగానపల్లెకి ఏ విధంగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలరు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మేము మాట్లాడేది ఏంటి, ఒక 10 రోజులు ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇస్తే ఆ చుట్టూ ఏదైతే ఎస్ఆర్బీసీ ప్రాంతం నీళ్లు పారేటి ఉన్నాయో ఈ స్లూయిస్ దగ్గర నుంచి కుంటలు కానీ ఆ కాలువలు కానీ అవన్నీ కూడా నీళ్ళతో కొద్దిగా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నీళ్లు పారడం వల్ల ఆ ఏరియాలో ఉండే రైతుల బోర్లు కానీ లేకుంటే తాగడానికి ఉండే బోర్లు కానీ ఇవన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. కాబట్టి మీరు నీళ్లు వదిలిపెట్టండి. నీళ్లు ఉండే లభ్యతను బట్టి మీరు ఒక తడి ఇస్తారా 2 తడి ఇస్తారా మీరు ఆలోచన చేయండి. కానీ మేమేదో మీకు తాగడానికి వెళ్ళిన ప్రభావంతో తాగడానికి నీళ్లు పెట్టుకున్నామంటే మేము ఎవరం కాదనడం లేదు. మీరు 180 టీఎంసీలు ఎందుకు మేము ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, శ్రీశైలం రిజర్వాయర్లో ఉండే నీళ్లు తెలంగాణ వాళ్ళు రోజు 11 దగ్గర 8 టీఎంసీలు లిఫ్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ కరెంటు కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది, కరెంటు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ నీళ్ళల్లా కూడా పోయి శ్రీశైలం రిజర్వాయర్లు నీళ్లు ఉంటే 851 అడుగు పైన ఉంటేనే తప్ప ఎస్ఆర్బీసీకి నీళ్లు రాని పరిస్థితి పోతిరెడ్డిపాడు. అటువంటిది ఆ లెవెల్ తగ్గితే నీళ్లు రావు. తొందరగా నీళ్లు మనం కూడా ఉండే కెపాసిటీని తీసుకోమని చెప్తాను తప్ప మీరేదో లేని నీళ్ళని మీరు తీసుకురమ్మని మేము ఎప్పుడు అడగడం లేదు. మీరు కూడా ఆలోచించండి. ఎస్ఆర్బీసీకి ఒక వారం రోజులు నీళ్ళు ఇవ్వగలిగితే ఆ చుట్టుపక్కల ఉండే భూములకు కానీ అంతో ఇంతో రైతులు కట్టుకుంటారు, కట్టుకోరు అనేది ఎవరేం చెప్పడం లేదు. మనం అంతకుముందు ఇచ్చి కూడా చూసినాం. కాబట్టి మీరు ఏదైతే ఆ 1500 టీఎంసీలు నీళ్లు నగిరి గాలికి ఇస్తారో దాంట్లో ఒక 300 తగ్గించేయండి. దీంతో 1200, ఇక్కడ 300, ఒక 700 1000 క్యూసెక్కులు నీళ్లు ఎస్ఆర్బీసీకి ఇస్తే సగం ఈ అవుకు రిజర్వాయర్ పోయేంత వరకు ఉండే రైతులకు అందరికీ కూడా ఏ గ్రామాలు ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా త్రాగునీటికి కానీ మొత్తం కూడా పశువుల అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల పరిస్థితి అట్లా వదిలిపెడితే కూడా పశువులు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. దాని ముందు చూడండి, మంత్రులు కోరేది ఒకటే,
మీరేదో మేము మాట్లాడుతున్నాం, మేము మాట్లాడేది ప్రజల కోసం, అన్ని వర్గాలు బాగుండాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం. నోరులేని పశువులను కూడా ఆలోచించమని తెలుగుదేశం నాయకులను కోరుతున్నాం. ఏదో మేము మాట్లాడితే మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మేమనేది ఏమంటే, మీరు తెలంగాణలో ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు నా మాటని స్టాప్ చేసినాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని. మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలుగుదేశం నాయకులందరినీ కూడా మంత్రులను అడుగుతున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి 80% కంప్లీట్ చేయడం జరిగింది. 20% మీరు మోటర్లు బిగించగలిగిందంటే ఈరోజు ఆ నీళ్లు మనం కూడా, తెలంగాణ వాళ్ళు ఎన్ని కొట్టుకుంటున్నారో మనం కూడా అన్ని నీళ్లు మనం కూడా మన ప్రాంతానికి, ఇప్పుడు మీరు ఏదైతే అవుకు రిజర్వాయర్లు పెట్టాలనుకున్నారో అవుకు రిజర్వాయర్తో మైలవరం, గండికోట ఇవన్నీ కూడా మనం ఉండే కాడికి నీళ్లు పెట్టుకోగలిగే వాళ్ళం. బోర్కల్ రిజర్వాయర్లు కూడా నీళ్లు నిలబెట్టుకునే వాళ్ళం. మనము 10 రోజులకు ఒక తడి ఇచ్చి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లా అట్లా 3-4 తల్లి ఇచ్చేస్తే 6 తైడు పంటలు కూడా పండే పరిస్థితి ఉంటుంది. రైతులకు ఇబ్బంది లేకుండానే మేము అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నీ ఉండే నీళ్ళల్లో కూడా మన గోర్కల్ రిజర్వాయర్లో ఎన్ని టీఎంసీలు నీళ్లు నిలబడి, మేము ఉన్నప్పుడు 11 టీఎంసీ నీళ్ళు నిలబెట్టాము. 2024 వరకు, మార్చి వరకు కూడా ఎలక్షన్ అయిపోయిన వరకు కూడా మేము పెట్టాము. మీరు పోయిన సంవత్సరం పెట్టామని చెప్తున్నారు. నీళ్లు దండి వచ్చినా, వర్షాలు దండిపోయినాయి కాబట్టి దాన్ని ఏం లేదు. 26 పరిస్థితి, ఇప్పుడు 26 పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. దీన్ని ఆలోచన మేమనేది ఉంది. రైట్, ఓకే, మీరు నీళ్ళు కంటిన్యూగా వదిలిపెట్టమని చెప్పడం, ఆడతరి పైర్లకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఎస్ఆర్బీసీ తరఫున నీళ్లు పారితే మొత్తం ఆ ప్రాంతంలో ఉండే మొత్తం బోర్లు కానీ లేకుంటే పశువులకు కానీ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. కానీ ఆలోచించండి. కానీ ఏదేదో మేము మాట్లాడుతున్నాం అనేది కాదు. పశువులు అన్నిటికంటే మనుషులు నీళ్లు కావాలి. పశువులకు కూడా నోరు లేని ఆ జీవాలను గురించి కూడా మనం ఆలోచించాల్సి, ఇమ్మీడియట్గా నీళ్లు వదిలిపెట్టాలని ఎస్ఆర్బీసీ నేను ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్తో వీళ్ళకందరితో మాట్లాడడం జరిగింది. ఆ నీళ్లు వదిలిపెట్టాలని చెప్పాను. మీరు అదే మీ చంద్రబాబు నాయుడు మీరు ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద మోటార్లు బిగించిందంటే మనం కూడా రోజు 3-4 టీఎంసీలు తీసుకొని నేను మొత్తం మనకు కూడా ఇబ్బంది లేకపోయింది. అది మనం చేయలేకపోయినాము. కనీసం ఇప్పటికైనా కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మోటార్లు బిగించేటట్టు చూడండి. ఆ క్రెడిట్ మీరే తీసుకొని, మాకేం క్రెడిట్ వద్దులే, అవసరం లేదు.